ఎటు చూసినా కలర్ఫుల్ వినాయకులు ట్యాంక్ బండకు తరలి వస్తున్నారు. మొజంజాహి మార్కెట్ వద్ద వినాయకుల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. గణనాథుని చివరిసారి చూసేందుకు లక్షల మంది భక్తులు వస్తున్నారు. మొజంజాహి మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. ప్రస్తుతం మనం మొజంజాహి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సందడిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలన్నిటి కూడా నిమజ్జనం వైపు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. సేపటి క్రితం నుంచి సందడి మొదలైంది. బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర కూడా చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వినాయక నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా బయలుదేరబోతున్నాయి. ప్రస్తుతం మొజంజాహి మార్కెట్ సర్కిల్లో కూడా వినాయక విగ్రహాల కంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువైపు నుంచి పూర్తిగా ట్రాఫిక్ని అనుమతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి విగ్రహాల రాక కూడా ఇంకా కొంత టైం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ట్రాఫిక్ని కూడా అనుమతిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వినాయక విగ్రహాల శోభయాత్రతో నిండేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర చార్మినార్ దాటిందంటే పూర్తి స్థాయిలో ఆ శోభయాత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పాత బస్సులో అన్నీ కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా వినాయకుడి శోభయాత్రలో పాల్గొనేందుకు అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ట్యాంక్ బండ్ పరిసరాలు ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. చిన్న చిన్న వినాయకులు అలాగే భక్తులకు అభిష్టానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలకు సంబంధించి చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతానికి మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి కాసేపట్లో భారీ ఎత్తున ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. బాలాపూర్ వినాయకుడు అలాగే ఖైరతాబాద్ వినాయకుడు రెండు వినాయకుల నిమజ్జనం పూర్తయితే పూర్తిగా నిమజ్జన ప్రక్రియ ముగిసినట్టు భావించేవారు. కానీ ప్రస్తుతం గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి వీలైనంత త్వరగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర ముగిసిందంటే పూర్తి స్థాయిలో వినాయక నిమజ్జనం కూడా పూర్తయిందని భావిస్తున్నారు. కానీ రేపు సాయంత్రం వరకు కూడా వినాయక నిమజ్జనం కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉదయం నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నేరుగా నిమజ్జన ప్రాంతాల్లో కూడా సీఎం పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చూశారు. పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్లో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం అవుతోంది. వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్రలన్నీ కూడా కాలనీల నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఓవరాల్గా ఎంజేఎం మార్కెట్లో పూర్తి స్థాయిలో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్ర ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి విగ్రహాలు బాలాపూర్కి సంబంధించినటువంటి భారీ గణనాథులంతా కూడా క్యూ కట్టబోతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ ఎంజేఎం మార్కెట్ నుంచి.